అంతరంగంలో కేంద్రీకృతమై ఉండటమే మన జీవితంలోని అనేక సమస్యలకు పరిష్కార మార్గం అని నేను భావిస్తాను. వివిధ చైతన్య స్థితుల గుండా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అయితే ఎవరి చైతన్య స్థితి ఏది అయినప్పటికీ అంతర్గతంగా మన ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. లోతుగా, మరింత లోతుగా మన యొక్క ఆధార బిందువు అదే కేంద్రకం దిశగా మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. If we remain, let's say if there is the will. ఒక చక్రాన్ని ఉదాహరణగా తీసుకుంటే ఇరుసుతో సరిగ్గా బంధింపబడి ఉన్నప్పుడు చక్రం ఎటువంటి ఊగిసలాట లేకుండా స్థిరంగా నిలకడగా తిరుగుతూ ఉంటుంది. If the will is on this, if it is centered on the periphery, then it will rotate like this. ఇరుసుతో పరిధిలోనే బంధింపబడి ఉంటే చక్రం అటు ఇటు దశ దిశ లేకుండా తిరుగుతుంది. ఒక వ్యక్తి ఆలోచన కేవలం బాహ్య ఆడంబరాలు అంటే ఇంద్రియాలు, శరీరం, శారీరక సుఖం వీటి వరకే పరిమితమై ఉంటే వారు జల్సా పురుషులుగానే మిగిలిపోతారు. అటువంటి వారు ఎన్నడూ స్థిరపడరు. వృద్ధులైనా కూడా వారు అస్థిరంగానే ఉంటారు. మానసికంగా, భావోద్వేగపరంగా వారు ఎన్నటికీ పరిపక్వతను సాధించలేరు. అయితే అంతర్గత ప్రయాణం సాగుతూ ఉన్నప్పుడు ఈ పరిపక్వత సహజంగానే, స్వయంచాలితంగానే వస్తుంది. ఇంద్రియాల యొక్క ఈ అసాధారణ ధోరణుల నుండి బయటపడి ఇంద్రియాలను మచ్చిక చేసుకోగలిగితే మీరు అంతర్గతంగా ఏది అవసరమో దానిపై మాత్రమే దృష్టిని కేంద్రీకరించగలుగుతారు. ఇంద్రియాలు భౌతికత్వం నుండి విడివడి మీరు ఒక అసాధారణ ఆలోచనా ధోరణి, అసాధారణ ప్రజ్ఞాపాటవాలు కలిగి ఉండి అహంతో ఆటలాడటం ప్రారంభిస్తారు. అది కూడా మీ యొక్క గుర్తింపే అయినప్పటికీ మీరింకా ఉపరితలం మీదే ఉన్నారు. అంతర్గత ప్రయాణం చేసి మీ చైతన్యంతో ఆటలాడండి. ఇది చాలా సరదా అయిన ఆట. అప్పుడు మీరు స్వచ్ఛమైన చైతన్య స్థితులపై ఆధారపడటం ప్రారంభిస్తారు. ఈ స్థితిని కూడా అధిగమించి బాబూజీ చెప్పినట్లు చైతన్యానికి ఆవల ఉండే, చైతన్యానికి మద్దతు ఇచ్చే అంతర్గత సమతుల్యత సాధించగలుగుతారు. కనుక మీరు లోలోతులకు వెళ్ళినప్పుడు సమతుల్యత యొక్క ఉన్నత దశలను అందుకుంటారు. సరే, ఇప్పుడు మీరు కేంద్రీకృతమై ఉండకపోతే, మీలో మీరు కేంద్రీకృతమై లేనట్లయితే వేరెవరిపైనో కేంద్రీకృతమై ఉంటే అప్పుడు నేను ఇంకా ఎవరో కూడా అక్కడ ద్వంద్వం అనేది ఉంటుంది. ఒకవేళ ఆ ఎవరో మీ మాస్టర్ అయినప్పటికీ అక్కడ కొంత ద్వంద్వం అనేది ఉంటుంది. ఇంకా అక్కడ కొంత ప్రేమ, ద్వేషం అనే సంబంధం ఉంటుంది. నీవు ఎన్నిసార్లు దాజీని నిందించావు? నీ హృదయంలో దాజీతో ఎన్నోసార్లు పోట్లాడావు. కొన్నిసార్లు ఆయన చెప్పేది సరి అయిందని, మరికొన్నిసార్లు అబ్బా ఈయన ఇంతే అని అనుకుంటావు. ఇదే ద్వంద్వం. ఇదిలా ఉండటానికి కారణం మీ ఆలోచనలను మాస్టర్ అనబడే దాజీపై ఉంచారు. అప్పుడు ఈ ఊగిసలాట. మీరు కొన్నిసార్లు మీ భర్తపై కేంద్రీకృతం అవుతారు, కొన్నిసార్లు మీ ప్రిసెప్టర్లపై, మిషన్పై, మాస్టర్పై కేంద్రీకృతం అవుతారు. కానీ మీలో మీరు కేంద్రీకృతం కాకపోతే అప్పుడు సమస్య మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు పరిపూర్ణంగా మీలో మీరు కేంద్రీకృతమైతే, సంపూర్ణంగా మీలో మీరు కేంద్రీకృతమైతే అప్పుడు మీరు మీ ప్రిసెప్టర్లను, అభ్యాసీలను అర్థం చేసుకోగలుగుతారు. మాస్టర్ అని పిలవబడే వారిని అర్థం చేసుకోగలుగుతారు. ఎలాగోలా మీ ఉనికి యొక్క కేంద్రంలో మీరు స్థిరపడగలిగితే మొత్తం ఈ విశ్వాన్నే అర్థం చేసుకోగలుగుతారు. And it is such a paradoxical thing that as we go inward,
చాలా వైరుధ్యమైన విషయం ఏమిటంటే, The consciousness మనం expands లోపలికి వెళ్ళిన కొద్దీ without హద్దులు any లేకుండా limits. మన చైతన్యం విస్తరిస్తుంది. More you are centered, మీరు ఎంతగా the limits, కేంద్రీకృతమైతే the outer అంతగా perimeter బయటి సరిహద్దులన్నీ తొలగిపోవడం మొదలు పెడతాయి. ఈ బాహ్య సరిహద్దులు తొలగిపోవడం వలన ఇంకా ద్వంద్వాలేమీ మిగిలి ఉండవు. అప్పుడు మీరు ఒక్కరే. అప్పుడు నేను బ్రహ్మమును, నేను విస్తరణను అంటారు.